సామాం పాతు సరస్వతి అని చెప్పి మనందరం కూడా సరస్వతీదేవి ప్రార్థన చేసిన వాళ్ళమే. రాజశ్యామల నవరాత్రులు చేసిన వాళ్ళు ఈ గుప్త నవరాత్రుల తర్వాత అమ్మవారిని ఉద్యాపన చేయాలి. ఎలా చేయాలి? నవమి రోజునే చేయాలా? దశమి రోజు చేయాలా? లేదా నవమి మంగళవారం కాబట్టి రేపు చేయొచ్చా? ఈరోజు చేయొచ్చా? ఇలా రకరకాల ఆలోచనలు ఉంటున్నాయి. మనం వంగదేశానికి వెళ్తే శ్రీ పంచమి రోజునే సరస్వతి విగ్రహాన్ని కూడా వినాయకుడి విగ్రహంలాగా మట్టితో కల్పించి చక్కగా సేంద్రియంగా ఉండేలాగా ఎటువంటి వ్యర్థాలు మలినాలు లేని శుద్ధమైన బంకమట్టితో కల్పించి పూజ చేసి విసర్జన చేస్తూ ఉంటారు. అపరాజిత పూజ కింద ఈ విగ్రహ విసర్జన నిమజ్జనం అనే ప్రక్రియ సాగుతూ ఉంటుంది. ఇది ఎందుకు చేస్తారంటే ప్రకృతిలో ఏదైతే మనం కల్పిస్తున్నామో తిరిగి ప్రకృతిలో లీనమైపోవాలి, ఆత్మ పరమాత్మనే చేరాలి. ఇదే ఏ నవరాత్రం చేసినా దానిలోని ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనకి ఇప్పుడిప్పుడు వారాహికి వచ్చినట్టుగా వెంటనే రాజశ్యామలకి ఆలయాలు ఇంకా వెలియలేదు. కాబట్టి మనం నిత్యం ఆరాధన చేసుకునే మూర్తినే, అది సరస్వతి అయినా లక్ష్మి అయినా ఇతరత్ర మూర్తి అయినా కూడా చక్కగా దానికి పంచోపచారాలు చేసి అందులో భగవతి ఉన్నట్టుగా ప్రార్థన చేసి దాని మీద శుద్ధమైన నీరో లేదో శుద్ధమైన పాలో గంగాజలం అంటూ దొరుకుతుంది అదో ఇలాంటి వాటిని చక్కగా అభిషేకం చేసి తిరిగి గంధ పుష్ప అక్షతలు సమర్పించి దీపాన్ని ధూపాన్ని చూపించి తెల్లని పూలతో పూజ చేసి శుద్ధమైన మనసు నిమ్మని మనకి తెలియకుండా అంటుకున్న మాలిన్యాన్ని తొలగించమని సర్వేశ్వరుడైన శ్రీయపతి అనుగ్రహం మనకి ఇప్పించమని మన నాలుకల మీద ఎప్పుడూ కూడా చక్కటి మాటలే వచ్చేలాగా మనల్ని ప్రేరేపించమని చెప్పి ప్రార్థన చేసి మనలోని దోషాలన్నీ కూడా హరింపజేసేలాగా రాజశ్యామల రూపమైన కృష్ణతత్వమైన సరస్వతిని ప్రార్థన చేసి మనలో ఆ భావనంతా కూడా నింపుకొని తిరిగి త్వరగా మమ్మల్ని చేరుకోమని ప్రార్థన చేయాలి. నోరు తిరిగేవాళ్ళు సరస్వతి సూక్తాన్ని, నీళా సూక్తాన్ని, సరస్వతి సహస్రనామాన్ని, శ్రీ సూక్తాన్ని, ఇతర శాంతి మంత్రాలను కూడా చక్కగా జపించవచ్చు. లేదు అనుకున్న వాళ్ళకి ఎలాగా మనకు అన్ని వసతులు కూడా చేతిలో ఉన్న కరవాణిలోనే దొరుకుతాయి. కాబట్టి అంతర్జాలంలోకి వెళ్తే మీకు కావాల్సినంత వస్తుంది. అందులో ఎంత మీకు పనికొస్తుందో అంత మాత్రమే. అదే హంసానందిని తత్వాన్ని, హంస పాలు నీళ్లు కలిసిపోతే పాలనే గ్రహిస్తుందట. కాబట్టి సారాన్నే గ్రహించి పిప్పిని వదిలేసి అనవసరమైన చర్చలకు పోకుండా మమ్మల్ని ఉంచమని చెప్పి తద్వారా మనం బాగుండాలని చెప్పి ఆ జగన్మాతని ప్రార్థన చేద్దాం. శ్రియమాశ్రయామః.